పంపా పరిసరములలో ఉన్న అత్యంత భయంకరము, దుర్గమము అయిన ఈ అరణ్యములోనికి మీరు ఎలా ప్రవేశించారు? ఇక్కడ అతి భయంకరమైన విషసర్పములు, నానా క్రూర మృగములు సంచరించుచున్నవి. ఇటువంటి అడవిలోనికి నీవు నీ తమ్ముడు ఎందుకు ప్రవేశించారు? అని ప్రశ్నించాడు ఆంజనేయుడు. అప్పుడు లక్ష్మణుడు ఆయనకు తమ గురించి అంతా విశదీకరించి, కబంధుడు తమకు సుగ్రీవుని గురించి తెలిపిన విషయము చెప్పి, సుగ్రీవుని సహాయం ఆశించి వచ్చామని తెలిపాడు. లక్ష్మణుడు పలికిన ఈ మాటలు విని హనుమంతుడు, బుద్ధిమంతులు, క్రోధమును జయించిన వారు, జితేంద్రియులు అయిన మీ వంటి వారి దర్శనము అదృష్టవశమున మాత్రమే లభించును. అట్టి మిమ్ములను సుగ్రీవుడు తప్పక చూడవలెను. సుగ్రీవుడు తన అన్న అయిన వాలి చేత అవమానింపబడి రాజ్యము నుండి వెడలగొట్టబడినాడు. వాలి సుగ్రీవుని భార్యను అపహరించినాడు. అతడు వాలికి భయపడి అరణ్యములో కాలము గడుపుచున్నాడు. రామ, సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మాతో కలిసి సీతాన్వేషణమున మీకు సహాయము చేయగలడు. రామ, సుగ్రీవుని వద్దకు వెళ్ళదము అని హనుమంతుడు పలుకగా, లక్ష్మణుడు ఆయనను గౌరవించి రామునితో ఇలా అన్నాడు. అన్నా, ఈయన మాట్లాడిన తీరు చూసినట్లయినా వీరికి కూడా మన వలన ఏదో ఒక పని జరగవలసి ఉన్నట్లుగా తోచుచున్నది. ఇక మన కార్యము సిద్ధించినట్లే. ఈయన పలుకులలో విశ్వసనీయత కనపడుచున్నది. లక్ష్మణుడు అన్నతో ఆ విధముగా పలికిన తరువాత హనుమ తన సన్యాసి రూపము విడిచి అన్నదమ్ములిరువురిని తన మూపుపై కూర్చుండబెట్టుకుని సుగ్రీవుని వద్దకు తీసుకొని పోయాను. సుగ్రీవునకు రామలక్ష్మణుల గురించి చెప్పి ఆయన వద్దకు వారిరువురిని తీసుకొని పోయినాడు. సుగ్రీవ, ఈయన రాముడు, సత్యపరాక్రముడు, ఇక్ష్వాకు వంశమందు జన్మించినవాడు, దశరథ కుమారుడు, ధర్మాత్ముడు, తండ్రి ఆజ్ఞ పాటించి భార్యాసోదర సమేతంగా అడవులకు వచ్చినాడు. ఇదిగో ఈయన తమ్ముడు లక్ష్మణుడు, అన్నను అనుసరించి వచ్చినాడు. అన్నకు తగ్గ తమ్ముడు. రాముని భార్యను రావణుడు అపహరించగా ఆమెను తిరిగి పొందుటలో నీ సహాయము అర్థించి వచ్చినాడు. వీరు నీ స్నేహము కోరుచున్నారు, వీరిని స్వీకరించుము అని పలికిన హనుమంతుని మాటలు విని వారిరువురిని ఆనందముగా చూస్తూ, రామ, నీ గురించి హనుమ అంతా చెప్పినాడు. నీవు ధర్మాత్ముడవని, సత్యపరాక్రమము కలవాడవని, గొప్ప తపస్సంపన్నుడవని తెలిపినాడు. ఓ ప్రభు, వానరుడనైన నాతో స్నేహము కోరుచున్నావనగా అది నాకు గొప్ప సత్కారము. రామ, ఇదిగో నా చేయి చాపుచున్నాను, స్వీకరించవయ్యా. సుగ్రీవుని ఈ మాటలు విన్న రాముడు మిక్కిలి ఆనందముతో ఆయన చెయ్యి తన చేతితో దృఢముగా పట్టుకొని ఆయనను దగ్గరకు తీసుకుని తన బాహువులలో గాఢముగా కౌగిట బంధించినాడు. శ్రీరామ సుగ్రీవ ఆలింగనమైన పిదప హనుమంతుడు 2 కర్రల నుండి అగ్నిని పుట్టించి ఆ అగ్నిని పుష్పములతో పూజించి అలంకరించి శ్రద్ధతో ఆ అగ్నిని రామసుగ్రీవుల మధ్య ఉంచగా వారిరువురూ ప్రదక్షిణము చేసి అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. త్వం వయస్యోసి హృద్యో మే ఏకం దుఃఖం సుఖం చనౌ. రామా, ఇప్పుడు నీవు నాకు ప్రేమపాత్రుడవైన మిత్రుడవు. ఇకపై మన సుఖదుఖములు ఇరువురికీ సమానములు. అంత సుగ్రీవుడు చక్కగా పుష్పించి మెత్తటి ఆకులు పువ్వులు గల ఒక మద్ది చెట్టు కొమ్మ విరిచి దానిపై రామునికి సుఖాసనం ఏర్పరిచి తాను కూడా ఆయన పక్కనే కూర్చున్నాడు. అప్పుడు హనుమంతుడు నిలబడియున్న లక్ష్మణునకు ఒక చక్కని గంధపు చెట్టు కొమ్మ విరిచి దానిమీద ఆసనము ఏర్పాటు చేశాడు. అందరూ కూర్చున్న తర్వాత సుగ్రీవుడు రామునితో, రామా, నా అన్న వాలి నా భార్యను అపహరించి నన్ను అవమానించి రాజ్యము నుండి వెళ్ళగొట్టినాడు. అతనికి భయపడి ఇతరులెవ్వరూ ప్రవేశించలేని ఈ భయంకర అరణ్యములో ప్రవేశించి నివాసము ఏర్పరచుకున్నాను. రామా, వాలి వలన నాలో ఏర్పడిన భయాన్ని తొలగించుము అంటూ వేడుకుంటున్న సుగ్రీవుణ్ణి చూసి చిరునవ్వుతో, మిత్రమా, స్నేహానికి ఉపకారమే ప్రయోజనము. ఈ విషయము నేనెరుగుదును. నీ భార్యను అపహరించిన వారిని నేను చంపివేయగలను. రామా, నీ పలుకులు నా హృదయములో మరల సంతోషాన్ని నింపినవయ్యా. నా అన్న మరల ఇంకెప్పుడూ నన్ను బాధించకుండా ఉండునట్లు చేయుమయ్యా అని సుగ్రీవుడు మళ్ళా పలికినాడు. రామ, మేమందరము ఒకరోజు పర్వతముపై కూర్చొని ఉండగా
ఒక స్త్రీ తన ఉత్తరీయమును శ్రేష్టమైన అలంకారములను జారవిడిచినది. ఆ స్త్రీ ఒక రాక్షసుని ఒడిలో ఆడు పాము వలె దొర్లుచూ మిక్కిలి బాధతో రోదించుచూ మాకు కనపడినది. ఆమె జారవిడిచిన నగలన్నింటినీ మేము భద్రపరచితిమి. నేను వాటిని తీసుకుని వచ్చేదను, నీవు గుర్తింపుము. మిత్రమా, ఆలస్యమెందులకు, త్వరగా తీసుకొని రమ్ము అని రాముడు పలుకగా సుగ్రీవుడు వాటిని తానే స్వయముగా గుహలోనికి వెళ్ళి తీసుకొని వచ్చి ఆయన ముందు ఉంచినాడు. ఆ అలంకారములు ఉత్తరీయము చూసిన వెంటనే రాముని కన్నులు పొగమంచు కప్పిన చంద్రుడి వలె బాష్పముల చేత ఆవరింపబడినవి. ఒక్కసారిగా హా సీతా అంటూ ఏడుస్తూ నేలపై పడి మూర్ఛిల్లినాడు. మరల కొంతసేపటికి తేరుకుని మాటిమాటికి తన గుండెలకు ఆ నగలను దగ్గరకు చేర్చుకుని కలుగులో కోపముతో బుసలుగొట్టే పాములాగా నిట్టూర్పులు విడుస్తూ కన్నుల నుండి ఎడతెరపి లేకుండా కన్నీరు కారుస్తూ పక్కనే ఉన్న లక్ష్మణుని వైపు చూస్తూ కడు దీనంగా విలపించసాగాడు. లక్ష్మణ, ఇదిగో ఈ అలంకారాలు చూడు, పచ్చిక మీద పడటము వలన విరిగిపోకుండా పూర్వము వలనే ఉన్నవి. అప్పుడు లక్ష్మణుడు, అన్నా, నాకు కేయూరాలు కానీ కుండలాలు కానీ తెలియవు, కానీ ఆవిడ కాలి నూపురాలను మాత్రమే నేను గుర్తించగలను. నిత్యము ఆవిడ పాదాలకు వందనము చేయుదును కావున అవి నేను గుర్తుపట్టగలను. నిస్సందేహముగా అవి వదినగారివే. నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. సుగ్రీవుడా, నా ప్రాణాధిక అయిన సీతను రావణుడు ఎటువైపుగా తీసుకుని వెళ్ళినాడో నీవు చెప్పగలవా? వారిని ఇప్పుడే యమసదనమునకు పంపగలను అని రాముడు కోపముతో సుగ్రీవుని వైపు తిరిగి పలికినాడు. రామ, ఏల నీవు ఇలా బేలవైతే నీ వంటి ధీరునకు దుఃఖము శోభనివ్వదు. ఇదిగో చూడు, నా భార్యను వాలి అపహరించలేదా? వానరుడనైన నేను శోకిస్తున్నానా? చూడు, ఆ రావణుడు ఎవడో, ఎక్కడ ఉంటాడో, వాని సామర్థ్యము ఏమిటో, వాని పరాక్రమము ఏమిటో నాకు తెలియదు గాని ముల్లోకాలలో ఎచ్చట ఉన్న వాని ఆచూకీ కనుక్కొని నీ సీత నీకు దక్కునట్లు చేసేదను. ఇది నా ప్రతిజ్ఞ. ఆపత్ సమయమందు కానీ, ధననాశనము కలిగినప్పుడు కానీ, ప్రాణాపాయ స్థితి కలిగినప్పుడు కానీ ధైర్యవంతుడు తన బుద్ధితో బాగుగా ఆలోచించుకొనును, కానీ కృంగిపోడు. ఎవడు మూఢుడై తన వశములో తానుండక నిత్యమూ దైన్యములో కుట్టుమిట్టాడుకునునో వాడు ఎక్కువ బరువు వేసిన ఓడ నీటిలో మునిగిపోయినట్లుగా మునిగిపోవును అని సుగ్రీవుడు అంజలి ఘటించి శోకములో మునిగిపోయి దీనుడై రోదిస్తున్న శ్రీరాముణ్ణి ఓదార్చాడు. సుగ్రీవుడి మాటలకు తన సహజ స్థితిని పొందినవాడైన రాముడు సుగ్రీవుణ్ణి గాఢముగా ఆలింగనము చేసుకున్నాడు. సుగ్రీవ, ప్రేమతో హితముగోరు స్నేహితుడు ఏమి పలుకవలెనో అవి నీవు పలికినావయ్యా. నీ వంటి బంధువు ఇటువంటి సమయంలో ఎవరికీ లభించడు కదా. సుగ్రీవ, నీవు రాక్షసుని జాడ కనుగొనుటకు ప్రయత్నించుము. నేనేమి చేయవలైనో నాకు నీవు చెప్పుము. మంచి సుక్షేత్రమైన పొలములో వేసిన పంట చేతికొచ్చినట్లు నీ కార్యము సఫలము కాగలదు. సత్యముపై ఒట్టు పెట్టి పలుకుచున్నాను, నీ కార్యము నెరవేరినట్లే అనుకునుము అనుచూ పలికిన రాముని పలుకులకు సంతసించిన వాడై సుగ్రీవుడు మనస్సులో నా పని నెరవేరినది అని అనుకొనెను. అంత ఇరువురు మిత్రులు ఏకాంతములో కూర్చుని తమ సుఖ దుఃఖములను గూర్చి ముచ్చటించుకొనసాగిరి. రామ, సకల సద్గుణాభిరాముడవు, మహదైశ్వర్యవంతుడవు. నీతో స్నేహము నా అదృష్టము. రఘుకుల తిలకుడవు, నీతో స్నేహము నా బంధువులందరిలో నన్ను గొప్పగా నిలబెట్టును. అది నాకు గర్వకారణము. రామా, నేను కూడా నీకు తగిన స్నేహితుడనే. నా గుణగణముల గురించి నేనుగా నీకు చెప్పజాలను. నీవే ముందు ముందు తెలుసుకునగలవు. రామా, మనస్సును సదా అదుపులో ఉంచుకున్న నీ వంటి మహాత్ముల ప్రేమ ధైర్యము కూడా స్థిరముగానే ఉండును. రామా, ధనికుడైనా దరిద్రుడైనా, సుఖాలలో ఉన్నా దుఃఖాలలో ఉన్నా, ఎన్ని దోషములు ఉన్నప్పటికీ స్నేహితుడే ఉత్తమమైన గతి. రామా, స్నేహమనగా ఇట్టిది అని తెలిసిన వారు తన ధన ప్రాణములు స్నేహితుని కొరకై త్యజించుటకు కూడా వెనుకాడరు. ఇది నాది, ఇది నీది అను భేదభావము వారిరువురి మధ్య పొడసూపదు అని అంటున్న సుగ్రీవుని మాటలకు అవును నిజం అన్నట్లుగా
రాఘవుడు తల ఊపాడు. రామా, నా అన్నతో నాకు కలిగిన వైరకారణము చేత ఈ నలుగురు సహచరులతో నేను ఇచ్చట నివసించుచుంటిని. నా ప్రాణములు తీయించవలెనని నా అన్న ఎన్నోసార్లు ప్రయత్నించినాడు. మా అన్న పంపిన వారినందరినీ యమసదనమునకు పంపినాను. మా అన్న నా భయమునకు హేతువు. అందువలననే మీరు కనపడినప్పుడు వాలి పంపిన వారేమోనని భయపడినాను. భయమునకు కారణమున్నప్పుడు భయపడుట సహజమే కదా. రామ, నేను శోకాక్రాంతుడనై ఉన్నాను. స్నేహితుడవు కనుక నా కష్టములు నీ ముందు వెల్లడించుచున్నాను అని అత్యంత దీనముగా బాధతో పలికిన సుగ్రీవుని మాటలు విని రాముడు, అసలు నీకు మీ అన్నకు వైరము ఏర్పడుటకు గల కారణమేమి అని ప్రశ్నించినాడు. వాలి శత్రు సంహారకుడు, మహాబలవంతుడు. నాకు నా తండ్రికి ఒకప్పుడు బహుప్రీతిపాత్రుడు. నా తండ్రి మరణానంతరము జ్యేష్ఠుడని ఈయనకు రాజ్యాభిషేకం చేసిరి. తాత ముత్తాతల నుండి సంక్రమించిన రాజ్యాన్ని అతను శాసించుచుండగా సేవకుని వలె ఆయనకు నేను వంగి ఉంటిని. మాయావి అనే ఒక రాక్షసునికి ఒక స్త్రీ మూలమున వాలితో వైరము ఏర్పడినది. దుందుభి, మాయావి ఇద్దరు అన్నదమ్ములు. ఆ మాయావి ఒకరోజు రాత్రివేళ జనులందరూ గాఢ నిద్రలో మునిగి ఉన్న వేళ నగరద్వారము వద్దకు వచ్చి భయంకరంగా కేకలు వేస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నిద్రలో ఉన్న మా అన్న వాలి కోపించి వేగముగా బయటికి వచ్చినాడు. మేము వారించినను వాలి మా మాట వినక వారితో యుద్ధానికి బయలుదేరినాడు. నేను కూడా అన్నపై గల స్నేహంతో ఆయన వెంట బయలుదేరినాను. మా ఇరువురిని చూసి ఆ అసురుడు భయపడి చాలా దూరము పారిపోయినాడు. నిసి రాత్రిలో నిండు చంద్రుని వెన్నెలలు మాకు దారి చూపాయి. అంత ఆ అసురుడు అత్యంత వేగముగా ఒక బిలములోకి దూరినాడు. ఆ బిలము చుట్టూరా గడ్డి కప్పబడి ఉన్నది. అప్పుడు మా అన్న ఎలాగైనా వాని సంగతి చూడాలని పట్టుదలతో కోపావేశములు కలవాడై నన్ను ఆ బిలద్వారము వద్దనే కావలి ఉండమని ఆజ్ఞాపించి తాను మహావేగముగా లోపలికి దూరినాడు. అంతటా నిశ్శబ్దము. 1 సంవత్సరము గడిచిపోయినది. వాలి జాడలేదు. ఇంతలో గుహముఖద్వారం వద్ద నుండి పెళ్ళుబికిన రక్త ప్రవాహము నురగలు కక్కుతూ వస్తూ నా కంటపడింది. మనస్సులో ఏవో ఊహలు. మాయావి బలము ముందు వాలి తేలిపోయినాడా, లేక తాను నేలవాలిపోయినాడా, లేక శాశ్వతముగా కూలిపోయినాడా? మనస్సు పరిపరి విధాలుగా పోతున్నది. ఇంతలో గుహలో నుండి ఏవో భీషణ గర్జనలు. వాలి గొంతు కాదది. వాలి నేల కూలినాడని నిశ్చయించుకొని గుహద్వారమునకు అడ్డుగా ఒక పెద్ద బండరాయి నుంచి అతనికి తిలోదకములు వదిలి నేను నగరకు వెళ్ళి ఈ విషయము చెప్పగా అందరూ చింతించి రాజు లేకుండగా రాజ్యముండుట క్షేమకరము కాదని నిశ్చయించి నన్ను రాజుగా పట్టాభిషిక్తుని గావించిరి. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.